ఇరాన్ పైన దాడికి అమెరికా సిద్ధమైంది. ఏ క్షణమైనా కూడా ఇరాన్ పైన అమెరికా దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖతార్ ఎయిర్ బేస్ లో భారీగా యుద్ధ విమానాలను మోహరించింది. యుద్ధానికి సిద్ధంగా B-2 బాంబర్స్ ని మరియు ఇరాన్ కు 200 కిలోమీటర్ల దూరంలో అమెరికా వార్ జెట్స్ ను సిద్ధం చేసింది. ఇప్పటికే ఇరాన్ లోని అమెరికా పౌరులను కూడా వెనక్కి రావాలి అంటూ ఆదేశాలను జారీ చేసింది. అవసరమైతే ఇరాన్ పైన సైనిక చర్య ఉంటుంది అంటూ వైట్ హౌస్ తెలిపింది. చర్చలకు సిద్ధము అంటూ కూడా ఇరాన్ సందేశం పంపింది అని ట్రంప్ తెలిపారు. యుద్ధానికైనా చర్చలకైనా కూడా ఇరాన్ సిద్ధం అంటుంది. ప్రస్తుతం చర్చలకు ముందే కూడా కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ ట్రంప్ తెలుపుతున్నట్టు తెలుస్తోంది. Right, drift. Deploy the emergency net now. Get back. Get clear of the ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి ఇరాన్ పైన ఇటు అమెరికా దాడి తప్పదంటారు, అంటే యుద్ధానికి సిద్ధమైనంటారు. ఎందుకంటే ఇప్పటికే కూడా ఆల్రెడీ ఇరాన్లోని అమెరికా పౌరులందరినీ కూడా వెనక్కి రావాలి అంటూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? అయితే ముఖ్యంగా ఇరాన్ లో నిరసనకారులపై జరుగుతున్న అణిచివేతను అరికట్టడానికి అవసరమైతే మేము అత్యంత కఠినమైన సైనిక చర్యలు తీసుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సైన్యానికి ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని కూడా చైనా ఆదేశం ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇటు ఇరాన్ కూడా ఒకవైపు చర్చలకు సిద్ధం అంటూనే ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అమెరికాలో కమ్యూనికేషన్ చేస్తుంది. ఒకవేళ మేము అవసరమైతే ఒకవేళ మేము యుద్ధానికి కూడా సిద్ధమే అన్నట్టు కూడా ఇటు ఇరాన్ తెలుపడం మొత్తం కూడా ఒక చర్చనీయాంశ ఇదైంది. సో ఇరాన్ కు చర్చలకు మొగ్గు చూపుతున్నట్టుకి చర్చల కంటే ముందే తాము కూడా మరి నిరసన చేయడంలో గానీ, అంటే ఏదైతే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల పైన మేము కూడా సీరియస్ గానే ఉన్నాం. అటు మేము శాంతి చర్చలకు సిద్ధమే అయినప్పటికీ ట్రంప్ వేరే నిర్ణయాలు తీసుకుంటే కనుక మేము కూడా ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తాము. మేము కూడా అమెరికా పైన దాడులకు సిద్ధమవుతామంటూ కూడా తెలుపుతున్నారు. ఇప్పటికే ఏదైతే ఇరాన్ కు సంబంధించినటువంటి వాణిజ్య సంబంధాలు ఏ దేశాల పైన చేస్తున్నారో ఆ దేశాలన్నిటికి కూడా 25% టారిఫ్ అయితే విధించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇరాక్ కు సంబంధించి మేము యాక్టివ్ గా ఉన్నాము. ట్రంప్ ఎలాంటి చర్యలు చేసినా మేము దానికి ప్రతికూలంగా మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మేము కూడా అమెరికాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా అటు ఇరాన్ వర్గాలు అయితే చేస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే భారత్ కు ఇది పెద్ద తలకాయ నొప్పిగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే యుద్ధం విషయంలో కొంచెం సందిగ్ధత ఉన్నప్పటికీ కూడా ఇటు ఖతార్ ఎయిర్ బేస్ లో భారీగా యుద్ధ విమానాలను మోహరించడం మరియు యుద్ధానికి సిద్ధంగా ఇటు B-2 బాంబర్స్ ని కూడా ఇక్కడ అరేంజ్ చేయడం అనేది ఇప్పుడు మరి యుద్ధం ఖాయమైనట్టే అనుకోవచ్చు అంటారా? అంటే ముఖ్యంగా ఏదైతే ఈ ఇరాన్ లో ఉన్నటువంటి అమెరికా పౌరులను అందరినీ కూడా అక్కడ ఇరాన్ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళని గనక మీరు ఎలాంటి అణిచివేసే ప్రయత్నం చేసినా గానీ మేము పెద్ద ఎత్తున మీ దేశం పైన దాడులు చేస్తామంటూ కూడా ఇప్పటికే అన్ని ఖతార్ ఎయిర్ బేస్ లో గానీ మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి అమెరికా రిసోర్సెస్ ద్వారా అన్ని మార్గాల్లో కూడా ఈ సైనిక చర్యలను అన్నిటిని కూడా ఒకవైపు ముమ్మరం చేసింది. సో అటువైపు ఇరాన్ కూడా మీరు ఏదైనా చర్యకు పాల్పడితే ప్రతి చర్య ఉంటది, మేమేం ఖాళీగా లేము, మేము కూడా యాక్టివ్ ఉన్నాము. సో మీరు ఏ చర్య చేసినా దానికి ప్రతిచర్య చేస్తామంటూ బదులిస్తున్నారు. సో వీళ్ళిద్దరి మాటల యుద్ధంలో అటు ప్రపంచ దేశాలు ఒక్కసారిగా మొత్తం కూడా అధోమయంలో పడ్డాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ టారిఫ్స్ విషయంలో ఏదైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు టారిఫ్ విషయంలో కూడా ఇటు భారత్ కి పెద్ద ఎదురుదెబ్బ తలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు 50% టారిఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ పైన ఏదైతే ఈ వాణిజ్యం పరంగా 25%, అంటే ఆ దేశంతో ఇరాన్ చేసే వాణిజ్యంలో ఇప్పుడు ఇరాన్ తో ఏ దేశం అయితే వాణిజ్యం చేస్తుందో దానికి సంబంధించి మరో 25%, అంటే దాదాపు ఇప్పుడు భారత్ కి 75% టారిఫ్ పడే అవకాశం ఉంటది. కానీ ఒకవైపు అటు అమెరికా వైట్ హౌస్ ఏం చెప్తుందంటే భారత్ కు మాకు సన్నిహితం వేరే ఉంటది, ప్రపంచ అన్ని దేశాల కంటే ఎక్కువ సంబంధం మాకు భారత్ తో ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ అటు స్నేహితుడు మోడీ కూడా నాకు అత్యంత స్నేహితుడు అని చెప్తున్న ట్రంప్ మరి
భారీ సుంకాలను విధించడం. సో దీనిపైన ఈ రోజు ఒక మీటింగ్ అయితే జరగనుంది. ఈ రోజు సాయంత్రం మరి అమెరికా ఇండియా మీటింగ్ లో మరి ఎలాంటి ఈ టారిఫ్స్ పైన నిర్ణయాలు తీసుకుంటారనేది ఒకవైపు చర్చనీయాంశమైంది. అందుకు ముఖ్యంగా చూసుకుంటే చర్చలకు సిద్ధం అంటూ ఇక్కడ ఆల్రెడీ ఇరాన్ తెలుపుతూ ఉంది. కానీ కూడా చర్చలకు ముందే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ట్రంప్ చెప్తూ ఉన్నారు. అంటే ఈ చర్యలన్నీ కూడా ఇప్పుడు ఇరాన్ పైన ఇటు అంటే ఇమోషనల్ గా కొంచెం ఒక అందుకు వీళ్ళని హ్యాండిల్ చేసేందుకే చూస్తున్నారంటారు. అంటే ఒత్తిడి పెంచేందుకే ఇవన్నీ చర్యలు తీసుకుంటున్నారంటారా? అయితే ఇక్కడ ముఖ్యంగా ఇరాన్ అటు అమెరికా మధ్య ఇప్పటికే అమెరికా కూడా ఏదైతే ఈ ఖతార్ ఎయిర్ బేస్ లో మొత్తం వాళ్ళ సైనిక చర్యలను ముమ్మరం చేస్తున్నప్పుడు ఇటు ఇరాన్ కూడా యాక్టివ్ అయింది. ఇరాన్ కూడా మీరు ఏ మాత్రం చిన్న చర్యకు పాల్పడ్డా మేము కూడా యుద్ధానికి సిద్ధమే, మేము ఊరుకునేది లేదు, మేము సానుకూలంగా స్పందిస్తాము. సో మీరు చర్చలకు సిద్ధమైతే కనుక చర్చలకు వస్తామంటే కూడా మేము సహకరిస్తాము, చర్చలు చేద్దాం రండి అంటూ కూడా పిలుపునిస్తూనే ఇటు వాళ్ళ సైనికులు వాళ్ళకు సంబంధించినటువంటి మొత్తం సైనిక అటు నేవీ గానీ ఎయిర్ ఫోర్స్ గానీ మొత్తం కూడా అందరినీ యాక్టివ్ చేశారు. సో వాళ్ళు కూడా మీరు చర్చలకు ఒకవేళ పిలుస్తూ అటు ఒకవైపు వేరే సైనిక మార్గాలను మా దేశం పంపే ప్రయత్నం చేస్తే మేము కూడా ఊరుకునేది లేదు, మేము సేమ్ అదే దశగా వ్యతిరేకిస్తాము, అదే పదంలో మేము కూడా వెళ్తాము, మేము కూడా ఎదురు దాడి చేస్తాము, మీ దేశం పైన కూడా మేము బాంబులు వేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ట్రంప్ చేసే ఈ పరిణామాల వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని కూడా అన్ని దేశాల నిపుణులు, అన్ని దేశాలకు సంబంధించిన పెద్ద నేతలు కూడా చెప్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే మరి ఇప్పుడు ఈ యుద్ధం జరగడం వల్ల ఇటు చమురు ధరల పైన ఉండొచ్చు, ఆర్థిక వ్యవస్థ పైన ఏ మేరకు ప్రభావం చూపుతుందంటారు? డెఫినెట్ గా యుద్ధం గతంలో యుక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధ సమయంలో ఎంత పెద్ద ఎత్తున ఈ వాణిజ్యానికి సంబంధించి చమురుకు సంబంధించి అంటే ప్రపంచ దేశాలకు మొత్తం కూడా ఈ వ్యవస్థ ఆగిపోయింది. ఆ నేపథ్యంలోనే తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. సో దాని తర్వాత కొంచెం కొలిక్కొచ్చినప్పటికీ మళ్ళీ ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు సో ఇటు వాణిజ్య పరంగా ఇటు ఈ చమురు పరంగా, ఎందుకంటే ఈ ఇరాన్ ఇరాక్ లో పెద్ద ఎత్తున ఈ చమురు నిల్వలు ఉంటాయి. సో యుద్ధం జరిగితే కనుక అటు భారత్ కి పెద్ద ఎత్తున ఈ వాణిజ్య పరంగా సమస్యలు తలెత్తే పరిస్థితి అయితే ఉంటది. సో మరి భారత్ దీన్ని ఏ విధంగా డీల్ చేస్తుంది, మరి మోడీ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా ఈ రెండు దేశాలకి, ఎందుకంటే భారత్ ఎప్పుడు కూడా అన్ని దేశాలు కలిసికట్టుగా ఉండాలి, శాంతియుత చర్చలతోటే ముందుకెళ్లాలి అనే పాత్రలో ఉంటది. కాబట్టి మరి వాళ్ళిద్దరిని మోడీ మరి ఎలా మాట్లాడు ట్రంప్ తో ఇటు ఇరాన్ అధ్యక్షుడితో ఎలా మాట్లాడతారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే ఇరాన్ పైన దాడికి సిద్ధమంటూ కూడా అమెరికా తెలుపుతుంది. ఏ క్షణమైనా కూడా ఇరాన్ పైన అమెరికా దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖతార్ ఎయిర్ బేస్ లో భారీగా యుద్ధ విమానాలను మోహరించింది. ఇక యుద్ధానికి సిద్ధంగా B-2 బాంబర్స్ ఇరాన్ కు 200 కిలోమీటర్ల దూరంలో అమెరికా వార్ జెట్లను సిద్ధం చేసింది. ఇప్పటికే ఇరాన్లోని అమెరికా పౌరులను వెనక్కి రావాలి అంటూ ఆదేశాలను జారీ చేసింది. అవసరమైతే కనుక ఇరాన్ పైన సైనిక చర్య ఉంటుంది అంటూ వైట్ హౌస్ తెలిపింది. ఇక చర్చలకు సిద్ధమంటూ ఒకవైపు నుంచి ఇరాన్ సందేశం పంపించింది అని ట్రంప్ తెలిపారు. ఇక యుద్ధానికైనా చర్చలకైనా కూడా సిద్ధమంటోంది ఇరాన్. ఇక ప్రస్తుతం అయితే చర్చలకు ముందే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ట్రంప్ తెలిపినట్టు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే మిగతా దేశాల గురించి చూసుకుంటే కూడా ఈ సూచనలన్నీ ఇటు World War III కూడా సూచిస్తున్నాయి అంటూ తెలుపుతూ ఉన్నారు. ఇక ఒక వైపు నుంచి చూసుకుంటే యుద్ధానికి మోస్ట్లీ ఖాయమే అంటూ తెలుపుతున్నారు. ఎందుకంటే అక్కడ ఇరాన్లో ఉన్న అమెరికా పౌరులందరినీ కూడా ఇటు పిలుపునిచ్చినట్టు ట్రంప్ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి అక్కడున్న వార్ జెట్లను అయి ఉండొచ్చు, వాటన్నిటి కూడా సిద్ధం చేసుకున్నారు. కాబట్టి చర్చలకు ముందే ఎటు తిరిగి కఠిన చర్యలు తీసుకుంటామని అందుకు ఇరాన్ పైన ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కనుక యుద్ధం జరిగితే ఇటు చమురు ధరలు అయి ఉండొచ్చు, లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన కూడా భారీగా భారం పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక చర్చలు కనుక విఫలమైతే అమెరికా పూర్తి స్థాయి యుద్ధానికి కూడా వెళ్తుందా లేదా పరిమిత దాడులకే అంకితం అవుతుందా అనేది కూడా చూడాల్సి ఉంది.